అందరికీ నమస్కారం. నేను మీ చరణ్ని. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీకు సరికొత్త ప్లేస్ చూపించడానికి డియోమలీకి వచ్చా. కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు మాత్రమే కాదండి బాబు, మీ ఇంట్లో వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. సరే పదండి, అలా డియోమలి సరదాగా తిరిగి వద్దాం. ఈ డియోమలి వచ్చేసి ఒరిస్సా స్టేట్లో ఉన్నది. కోరాపుట్ డిస్ట్రిక్ట్కి మనకి ఏపీ బార్డర్కి చాలా దగ్గరలోనే ఉన్నదండి. ఎప్పుడన్నా లాంగ్ వీకెండ్ బోర్ కొట్టింది అనుకోండి, ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ అలా హిల్ స్టేషన్ చక్కగా వెళ్ళి ఓ టెంట్ వేసుకుని ఆ నైట్ స్టే చేసి క్యాంప్ ఫైర్ వేసుకుని మీకు ఓపుకుంటే వండుకోండి, లేదంటే ఫుడ్ కింద దొరుకుతుంది కోరాపుట్లో తీసుకుని పైకి వెళ్ళిపోయి హ్యాపీగా చిల్ అయ్యి చక్కగా నైట్ ఎంజాయ్ చేసి వచ్చేయండి. అది చూసారు కదా, ఆ ప్లేస్లన్నీ చూడడానికి ఎంత అందంగా ఉన్నాయో. అసలు ఆ గ్రీనరీ, ఆ లొకేషన్స్, ఆ సీన్స్ అలా చూస్తూ ఎంత ట్రావెల్ చేస్తున్నామో ఎలా వెళ్తున్నామో కూడా తెలియట్లేదండి బాబు. ట్రావెలింగ్ ప్లాన్ చేసుకుంటే మాత్రం కొంచెం ఎర్లీగా రీచ్ అయ్యేలా చూసుకోండి. సో ఈవినింగ్ లేడీస్ ఉన్న ఫ్యామిలీస్తో ఉన్న కొంచెం తొందరగా టెంట్ వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. మరీ రాత్రి వెళ్ళిపోతే చీకట్లో కొంచెం మీకు ఇబ్బంది పడాల్సి ఉంటుంది టెంట్ వేసుకోవడానికి. స్టే చేయడానికి మాత్రం అక్కడ పైన ఏమి ఉండదు, మీ ఓన్ టెంట్ మీరు తెచ్చుకోవాలి. ఫుడ్ కూడా ఏం దొరకదు, కాకపోతే తొందరలో రెస్టారెంట్స్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో మీకు కావాల్సిన ఫుడ్ అన్నీ అవైలబుల్గా దొరుకుతాయి. సో ఈవినింగ్ అయ్యే కొద్ది స్కైలో ఆ డీటెయిల్స్ ఏంటండి బాబు, ఆ రంగులు ఊసరవెల్లు మారినట్టు మారిపోతుంది ఆ స్కై వ్యూ మాత్రం. సో మొత్తానికి అయితే కొండపైకి రీచ్ అయిపోయాం. కొండపైకి రీచ్ అయిన తర్వాత ఇలా టెంట్ వేసుకున్నాం. ఆ టెంట్ ఆ గాలి ఏంటండి బాబు, ఆ టైర్లు కట్టుకున్నాం. ఆఖరికి ఇంక మాకు తిండి లేక ఏమీ లేక ఆ బేల్పూరి చేసుకుని ఆ టెంట్ లోపలే కూర్చుని తినడానికి స్పూన్స్ కూడా లేకుండా అలా కట్ చేసుకుని అలా తిన్నాం. ఇంకా చలి అయితే చాలా ఘోరంగా ఉన్నది. సో అన్నీ ముందే ఫిక్స్ చేసుకుని చక్కగా కావాల్సినవి అన్నీ తీసుకెళ్ళండి, గ్లౌజెస్తో సహా అన్నీ తీసుకెళ్ళండి. చలి అయితే మాత్రం చాలా ఘోరంగా ఉంది. ఇప్పుడే ఎలా ఉన్నదంటే డిసెంబర్ అలా వెళ్తే మీరు ఇంకెలా ఉంటారో మరి చూసుకోండి. సో క్యాంప్ ఫైర్ అయితే మాత్రం మీకు పైన కట్లు అవి ఏం దొరకవు. సో కింద పైకి కొండకి స్టార్ట్ అయ్యేటప్పుడే ఒక చిన్న షాప్ అయితే ఉంటుంది. సో మీరు అక్కడే కావాల్సిన కట్లు ఏమైనా ఉంటే పైన వేసుకుని కార్లో వేసుకుని తీసుకుపోండి పైకి. సో చక్కగా గ్యాంగ్ అంతా కూర్చుని శుభ్రంగా చిల్ అవ్వచ్చు. పైన అయితే చాలా ప్లేస్ చాలా నీట్గా అరేంజ్ చేసి ఉంచారు. టెంట్ వేసుకోవడానికి ఏంటి, కార్ పార్కింగ్కి ఏంటి, స్టే చేయడానికి చాలా బాగుంది ఉండడానికి. సో ఒక 3-4 హిల్ స్టేషన్స్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి. సో మీకు కావాల్సిన ప్లేస్ నచ్చిన చోట నచ్చిన ప్లేస్లో వేసుకోవచ్చు. ఓకే, ఈరోజు ఇలా గడిచింది. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్ ఫ్రెండ్స్. ఇక్కడ చూసారా తెగ ఊపేస్తుంది, ఇక్కడ నన్ను ఊగిపోతుంది. ఎందుకు ఏంటో ఎలా పుట్టేస్తుంది వెనకాల నుంచి ఎవరో అన్నట్టు. కొంచెం ఓపి తెచ్చుకుని పొద్దున్నే లేచారు అనుకో, ఇలా అందమైన వ్యూ చూడొచ్చు అన్నమాట. సో ఎటు చూసినా మీకు కొండలు తప్ప ఇంకేం కనిపించవు. సో హిల్ స్టేషన్ వ్యూస్ ఇలాంటి అందాలు చూద్దాం అనుకున్న వాళ్ళకి మాత్రం కడుపు నింపేస్తుంది. మీకు వీడియో చూపిద్దామని నేనేదో కష్టపడి వీడియో తీసుకుంటా ఉంటే ఇంకా మా బామ్మద్ది వస్తాడు మధ్యలోని, నాకు ఒక వీడియో దీవా అని వస్తాడు. సో చూసారుగా డియోమలి అందాలు. సో మీరు కూడా విజిట్ చేస్తే మీ ఎక్స్పీరియన్స్ని మాతో షేర్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.